హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. సంక్రాంతి సంబరాలు మనకి ఆల్రెడీ సంక్రాంతికి సంబంధించినటువంటి పండగ వాతావరణం మొదలైంది కాబట్టి మనది రాజకీయపరమైనటువంటి విశ్లేషణలతో కూడినటువంటి ఆ, సమాచారాన్ని అందించే ఛానల్ అయినప్పటికీ కూడా కొంత సంక్రాంతి సంబరాలు ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాలు వీటి మీద కూడా మనం కొంత మాట్లాడుకుంటే మంచిది అనేటువంటి దాని మీదనే ఒక సినిమా రివ్యూ చేయబోతున్నాను. సినిమాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా సంక్రాంతి సినిమాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సంక్రాంతి పండగకు ఈ సీజన్లో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు వీటి జయాపజయాలు వీటి మీద చాలా ఆసక్తి కూడా ఉంటుంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి సినిమాలు అంటే మరింత ఆసక్తి ఉండేదానికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు అనే సబ్ టైటిల్తో మనశంకర వరప్రసాద్ అనేటువంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ రోజున రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెసా, హిట్టా, సూపర్ హిట్టా, ఫట్టా ఏంటి అసలు ఈ సినిమా అనేటువంటి విషయం మీద నేను సినిమా చూసే మాట్లాడుతున్నాను. సినిమా నేను రాత్రే చూశాను సినిమాని. కాబట్టి సినిమా చూడకుండా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు అనేటువంటి చెప్పేటువంటి ధోరణి కూడా నాకు కాదు. అన్నిటికీ మించి నేను సినిమా లవర్ని కూడా. అందరి సినిమాలు చూస్తాను, ఎక్కువ సినిమాలు చూస్తాను. అయితే ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు చూడటం లేదు. బాగున్నాయి అనే సినిమాలు మాత్రమే చూస్తున్నాం. బాగలేదు అని మరీ రివ్యూస్ వచ్చినటువంటి సినిమాలు చూసేటువంటి పరిస్థితి లేదు. కానీ చిరంజీవి సినిమా విషయంలో ప్రధానంగా ఇది నన్ను ఆసక్తి రేకెత్తించినటువంటి అంశము అనిల్ రావిపూడి డైరెక్షన్. కాబట్టి ఈ కాంబినేషన్ అనేటువంటిది కొంత ఆసక్తిని రేకెత్తించేటువంటి అంశమే. కాబట్టి ఈ సినిమా ఏ తరహాలో ఉంది ఏంటి అనేటువంటిది చిరంజీవి ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసిందా, చిరంజీవి ఫ్యాన్స్కి నచ్చేటువంటి విధంగా ఉందా, లేకపోతే చిరంజీవి ఫ్యాన్స్ పెదవి విరిచేటువంటి విధంగా ఉందా, మిగతా ఫ్యాన్స్ కానటువంటి వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలు సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారా లేదా, ప్రధానంగా కామెడీ విషయంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారా లేదా, అసలు ఫైనల్గా ఈ సినిమా చిరంజీవికి ప్లస్సా మైనస్సా, ఇది నేను చాలా క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఒక్క డిస్క్లైమర్ మీకు చెప్పాలి, ఇది ముందే చెప్తాను. చెప్పినప్పుడు మీరు కంగారు పడద్దు. చిరంజీవి కొన్ని ప్రయోగాలు చేశాడు, చాలా సందర్భాల్లో చేశాడు. ఆ చిరంజీవి ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన చేతులు కాల్చుకున్న తర్వాత ఇక వదిలేస్తాడు. కొన్ని ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి విషయంలో చిరంజీవి కొన్ని ప్రయోగాలు చేశాడు, ప్రయత్నం అన్ని జోనర్లలో సినిమాలు చేయాలనేటువంటి దాని మీద. ఆ తర్వాత ఇదే మనకు వర్కౌట్ అవుదని మాస్కి మళ్ళీ టర్న్ అవటం అనేటువంటిది, ఇవన్నీ కూడా చిరంజీవి సినిమా సంబంధించినటువంటి వాటి సినీ జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం గమనించాం. అయితే చిరంజీవి నటించినటువంటి ఒక ప్రయోగాత్మక సినిమా చంటి అబ్బాయి. చాలామందికి అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలుసో లేదో అసలు ఆ సినిమా ఇప్పుడు కూడా చూస్తే మీకు చాలా సరదాగా ఉంటుంది. అది చంటి అబ్బాయి అనే సినిమా ప్యూర్లీ పూర్తి కామెడీ సినిమా, జంజాల సినిమా. అది సినిమా సూపర్గా ఉంటుంది, కానీ సినిమా అటర్ ఫ్లాప్. కారణం ఏంటి అని అంటే చిరంజీవి ఆ సినిమా తీయటం. చిరంజీవి ఒకప్పుడు మాస్ హీరోగా ఉన్న సమయంలో, మంచి ఫామ్లో ఉన్న సమయంలో చంటి అబ్బాయి తీశాడు. అందువల్ల ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. ఇక మళ్ళీ అలాంటి అంత సీరియస్ ప్రయోగాలు చేయలే చిరంజీవి, వదిలేశాడు. అయితే మరి చంటి అబ్బాయిని నేను ప్రస్తావన చేశాను కదా, చంటి అబ్బాయిని ప్రస్తావన చేసినప్పుడు చంటి అబ్బాయి లాంటి ప్రయోగం అని అంటున్నాడు కాబట్టి చంటి అబ్బాయి లాంటి అటర్ప్లాప్ తరహాలో ఈ విద్య ఏమైనా అయిందా అని కంగారు పడకండి. అనిల్ రావిపూడి చాలా చక్కగా తన జోనర్కి సంబంధించి అనిల్ రావిపూడి దగ్గర చాలా స్పష్టత ఉంది. తన జోనర్ అంటే కామెడీ, ఏ హీరోనైనా సరే ట్యాకిల్ చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి.
అందుకనే చంటబ్బాయి లాంటి పూర్తి కామెడీ సినిమాని, అల్లరి నరేష్ నటించినటువంటి కితకితలు వంటి సినిమాని, అలాంటి సినిమాను కూడా చిరంజీవితో దీన్ని ఆహా అనిపించేటువంటి విధంగా చేయగలిగాడు అని అంటే ఇది అనిల్ రావిపూడి సామర్థ్యం కింద లెక్కే. మీరు ఒక్క అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఈ సినిమా అనిల్ రావిపూడి సినిమా. ఇది డైరెక్టర్ సినిమా. అనిల్ రావిపూడి జోనరు పూర్తిగా కామెడీ సంబంధించినటువంటి సినిమా. అయితే దీంట్లో అనిల్ రావిపూడి తీసుకున్నటువంటి జాగ్రత్త ఏంటి అని అంటే, గతంలో F2 F3 అని వెంకటేష్తో, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్తో ఫ్యామిలీకి సంబంధించినటువంటి తీసిన, లేకపోతే వీళ్ళ కొన్ని కామెడీ సినిమాలు తీసినప్పటికీ కూడా చిరంజీవి సినిమా విషయంలో అనిల్ రావిపూడి తీసుకున్నటువంటి జాగ్రత్త ఏమిటి అని అంటే, ఒకవైపున భార్యాభర్తల కామెడీ, దీనికి సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించినటువంటి అంశం, కథ గురించి కూడా బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను చంటబ్బాయి సినిమాకి సంబంధించినటువంటి ప్రస్తావన చేశానో, చంటబ్బాయి కితకితల వంటి కామెడీని ఒకవైపున చిరంజీవితో పండిస్తూనే మరొక వైపున అనిల్ రావిపూడి చేసినటువంటి మ్యాజిక్ ఏంటి అంటే, రౌడీ అల్లుళ్ళలో చిరంజీవిని, ఘరానా మొగుళ్ళలో చిరంజీవిని, అత్తకు ఎముడు అమ్మాయికి మొగుళ్ళలో చిరంజీవిని, దొంగ మొగుళ్ళలో చిరంజీవిని చూపించగలిగాడు. అది అనిల్ రావిపూడి చేసినటువంటి మ్యాజిక్. అలాగని చిరంజీవి ఫ్యాన్స్కి కావలసినటువంటి హీరోయిజం కూడా కొంత టచ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా. ఈ సినిమా కథలోకి వస్తే చాలా సింపుల్ కథ, పెద్ద కథ ఏమీ లేదు. ఈ సినిమా భార్య భర్త ఆల్రెడీ విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి కలిసేటువంటి ప్రయత్నాలు, వ్యవహారం, వీటికి సంబంధించినటువంటి కథ ఇది. పిల్లలు, వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు, ఆ పిల్లలతో తండ్రి కనెక్షను, ఇలాగేటికి సంబంధించినటువంటి అంశం. చిరంజీవి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించినటువంటి చీఫ్గా ఉంటాడు. ఒక అధికారిగా, సెక్యూరిటీ అధికారిగా కేంద్ర హోంమంత్రికి శరత్ సక్సేనా అనేటువంటి ఆయన కేంద్ర హోంమంత్రికి ఆయన సెక్యూరిటీ గార్డుగా ఉంటాడు. దాని నుంచి సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటాడు ఎన్ఎస్జీకి సంబంధించి. అలాగా కథ ప్రారంభమైద్ది. కథ ప్రారంభము కామెడీతోనే మొదలైద్ది. కేంద్ర హోంమంత్రి కిడ్నాపు వ్యవహారము, ఆ తర్వాత కామెడీతోనే అది ప్రారంభమైనప్పటికీ కూడా చిరంజీవి తరహా ఎలివేషను, ఫైటింగు, అలాంటి కామెడీతో మొదలైనటువంటి సినిమా మొట్టమొదటే మంచి ఫైటింగ్తో చిరంజీవి హీరోయిజాన్ని కూడా చూపించాడు. ఆ తర్వాత వెంటనే హుక్ స్టెప్కి సంబంధించిన సాంగ్ వస్తుంది. ఫస్టే ఈ సాంగ్ ఉంటుంది. అక్కడి నుంచి జోష్ అనేటువంటిది మొదలయ్యేటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్లో తన పెళ్ళికి ఎప్పుడైంది ఏంటి అనేటువంటి విషయాల్ని ఆయన కేంద్ర హోంమంత్రి శరత్ సక్సేనాతో ఆయన అడగటము, చిరంజీవి చెప్పటము అక్కడి నుంచి మొదలవుతుంది. చిరంజీవి అదేవిధంగా నయనతార, వీళ్ళిద్దరూ ఫస్ట్ చూపులు, అదేవిధంగా నయనతార పెళ్ళి ఎంగేజ్మెంట్ సమయంలో చిరంజీవి కనపడటము, ఆ తర్వాత 2-3 పెళ్ళిళ్ళలో వీళ్ళు కలవటము, చిరంజీవి నయనతార పెళ్ళి ఇంకొకరితో క్యాన్సిల్ అవ్వటము, వీళ్ళిద్దరూ నచ్చి వీళ్ళు పెళ్లి చేసుకోవటం. నయనతార పెద్ద బిజినెస్ మ్యాను, మహిళా బిజినెస్ ఉమెను, చిరంజీవి సెక్యూరిటీ ఆఫీసరు, పెద్ద ఆఫీసర్గా ఉంటారు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. చిరంజీవి మిడిల్ క్లాస్కు సంబంధించినటువంటి కుటుంబము, నయనతార పెద్ద బిజినెస్ ఉమెన్. ఇది కృష్ణ శ్రీదేవికి సంబంధించినటువంటి ఇది ఉంటుంది కదా, పచ్చని కాపురం, ఆ తరహాలో బాగా డబ్బులు ఉన్నటువంటి అమ్మాయి, డబ్బులు లేనటువంటి అబ్బాయి అన్నట్టుగా కొంచెం ఆ జోనరు. అదే మురుగరాజులో కూడా ఇది జోనర్ పెట్టారు. ఆ మురుగరాజు కాదు నాకు తెలిసి, ఏదో సినిమా ఉంది వేరేది, నేను చెప్తాను. రామ్మ చిలకమ్మ సాంగ్ ఉన్నటువంటి
సినిమా అది. ఆ! అదే ఈ తరహా కథ ఉంటుంది. ఓకే. బాగా డబ్బులున్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ నాన్న వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెడతాడు. ఇద్దరు పిల్లలు పుడతారు. చిరంజీవి, నయనతారకి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ విడిపోతారు. ఇప్పుడు తిరిగి ఆవిడ దగ్గరికి కలవాల్సినటువంటి దాని మీద పిల్లలతో కలవటానికి ప్రయత్నం చేయటము. అదేవిధంగా ఆ తర్వాత వాళ్ళ అత్తగారింట్లోకి చిరంజీవి ఎంటర్ అవ్వటము అవన్నీ కూడా మళ్ళీ తిరిగి అసలుకి చిరంజీవి, నయనతార కలిశారా లేదా అనేటువంటి అంశము వీటికి సంబంధించినటువంటి ఇది కథ. ఇదంతా కూడా కథ ఎవరికైనా సాధారణంగా చూసేటువంటి వాళ్ళందరికీ కథ అర్థమయ్యేటువంటి స్థాయిలోనే ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ చాలా సరదాగా తీసుకెళ్ళినటువంటి విధానం అయితే చాలా సరదాగా కామెడీ పరంగా చాలా బాగుంటుంది. అది బాగా కామెడీ పరంగా కనెక్టివిటీ ఉండేటువంటి విధంగా ఎక్కడ మిస్ కాకుండా అక్కడక్కడ కొంచెం కొంచెం ల్యాగ్స్ ఉంటాయి, కొద్దిగా ల్యాగ్స్ ఉండే. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎలా అయిపోయిందో తెలియకుండా అయిపోయింది, బాగా జరిగింది. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఇంటర్వెల్లో బ్యాంగ్ అనేటువంటిది ఇవన్నీ కూడా చాలా సరదాగా ఉంటాయి. ఆ తర్వాత వచ్చేటువంటి సెకండ్ హాఫ్ వ్యవహారం అయితే దీంట్లో పెద్ద విలనిజము వ్యవహారం ఏమి ఉండదు. ఆ విలను ఉంటాడు, విలన్కి సంబంధించినటువంటి వ్యవహారం సెకండ్ హాఫ్లో ఉంటుంది. అది కూడా ఆ సెకండ్ హాఫ్లో కూడా కేవలం 4 సీన్లోనే అనుకుంటా విలన్ కనపడేది. అది కూడా చివరిలో కామెడీ తరహాలోనే ఫైనల్గా ఇది చేశాడు. అయితే ఫైనల్ ఫైటింగు చిరంజీవి తరహాలో ఫైటింగ్కి సంబంధించినటువంటి ఎక్కువ గన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫైట్ అయినా లాస్ట్ ఫైట్ అయినా కూడా గన్స్ వీటి ఉంటాయి. కొంత ఫైటింగ్ కూడా చిరంజీవిది కొంచెం హీరోయిస్ట్గానే చూపించేటువంటి ప్రయత్నం అనిల్ రావిపూడి చేశాడు. అందుకనే చంటబ్బాయి లాంటి కామెడీలో కూడా అందుకనే చిరంజీవిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారు, అతన్ని ఏ విధంగా చూస్తే సంతృప్తి చెందుతారు అనేటువంటి విధంగా బాగా అద్భుతంగా చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగని హీరోయిజం వ్యవహారం అలాంటి వాటి జోలికి వెళ్ళాల. అయితే అందుకనే నేను చెప్పినటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే ఇది అనిల్ రావిపూడి సినిమా. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఆయన చెప్పినట్టుగా చిరంజీవి నటించాడు. అనిల్ రావిపూడి ఏం చెప్తే అది చేశాడు. ఒక డైరెక్టర్ మీద నమ్మకంతో చిరంజీవి తను ఒక మెగాస్టారు, తర్వాత ఒక మాస్ హీరో ఇవన్నీ మర్చిపోయాడు. మరిచిపోయి ఆ విధంగా డైరెక్టర్ చెప్పినట్టు చేశాడు అనేటువంటిది అనిల్ రావిపూడి కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాడు. కానీ సినిమా చూస్తే అర్థమైద్ది ఇది నిజం. అసలు ఎక్కడా కూడా తనది ఇమేజ్ ఏంటి, వ్యవహారం ఏంటి, ఈ విధంగా చేస్తే అసలు నచ్చుతారా లేదా అనేటువంటి నమ్మకంతో చేశాడు అనిల్ రావిపూడి మీద నమ్మకంతో. అది వర్కౌట్ అయింది. ఇక అనిల్ రావిపూడి దీంట్లో చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అని అంటే మెయిన్ పాజిటివ్ అంశాలు కామెడీ, చిరంజీవి టైమింగు, అనిల్ రావిపూడికి సంబంధించినటువంటి కామెడీ జోనరు సూపర్ సక్సెస్ అయింది. అదేవిధంగా చిరంజీవి, నయనతార ఇద్దరు జోడీ కూడా బాగుంది. కానీ నయనతార బాగా కొద్దిగా లావు అయింది, బాగా లావు ఉంది సినిమాలో. చూడటానికి బొద్దుగా ఉంది. చిరంజీవి సన్నగా ఉన్నాడు, అది వేరే అంశం. ఇక ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర ఏంది, వ్యవహారం ఏంది, అసలు ఏమైంది ఇది అనే వ్యవహారం అనుకున్నాము. లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes పైన 25 minutes వరకు ఉంటాడు వెంకటేష్. క్లైమాక్స్ వరకు కూడా ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సీన్స్ ఇవన్నీ కూడా సరదాగానే ఉంటాయి. కొద్దిగా ల్యాగ్గా అనిపించింది అక్కడిక్కడ. అవి పాత పాటలు వ్యవహారం, వాళ్ళిద్దరి మధ్య జోష్ ఉండేటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ అసలు వెంకటేష్ ఎందుకు వస్తాడు, అసలు ఈ సినిమాలోకి ఎంటర్ ఎట్లా అవుతాడు అనేటువంటి అంశము చాలా సున్నితమైన అంశం. అదిగిన ఆ సున్నితమైనటువంటి అంశాన్ని సరిగ్గా హీరో డీల్ చేయలేకపోయి ఉంటే చిరంజీవి ఫ్యాన్స్ తీవ్రంగా హట్ అయ్యేవాళ్ళు. ఇది ఏంటి అనేది నేను చెప్పను, ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ మాత్రం క్యూరియాసిటీ ఉండాలి కాబట్టి మనం వాటిని రివీల్ చేయడం కరెక్ట్ కాదు. వెంకటేష్ ఎందుకు వచ్చాడు, దాన్ని డీల్ చేసినటువంటి విధానం సరిగ్గా లేకపోతే చిరంజీవి ఫ్యాన్స్ పూర్తిగా కట్ అయిపోయేవాళ్ళు. కానీ భలే డీల్ చేశారు. అది ఇద్దరి మధ్య బాగా కలిసిపోయేటువంటి విధంగా, యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా, ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా చేశారు. బాగుంది. ఇద్దరు ఉన్నప్పుడు అసలు కామెడీతో ఇరగ్గొట్టేశారు. పాత పాటలు, డ్యాన్సులు, వ్యవహారం ఇద్దరు సమైనటువంటి. ఇక ఫైనల్ సాంగు అది
సంక్రాంతికి వస్తున్నాంలో ఏ విధంగా అయితే ఫైనల్ సాంగ్ ఉంది, జోష్ ఉంది. ఈ సినిమా ఇద్దరు సాంగ్ కూడా మంచి జోష్ ఉంది, బాగా సాంగ్ ఉంది. సినిమా పాటలు సంబంధించినటువంటి విషయంలో ఉక్ స్టెప్ సాంగ్ మొట్టమొదటే వస్తుంది. ఉక్ స్టెప్ సాంగ్ సెక్స్ అనిట్టే. రెండోది మీసాల పిల్ల సాంగ్ కూడా సెకండ్ హాఫ్లో ఉంటుంది, అది కూడా బాగుంది, టైమింగ్ కూడా బాగుంది. ఆ తర్వాత శశిరేఖ సాంగ్ యావరేజ్ సాంగు. తర్వాత ఈ ఈ పాటలు ఇక తర్వాత సంగీతం కానీ వ్యవహారం కానీ ఇవన్నీ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అయితే అనిల్ రావిపూడి ఏంటి అంటే ఎంత పెద్ద హీరో అయినా సరే ఎవరైనా సరే తన సినిమాల్లో ఇముడ్చుకుంటాడు. దాంట్లో ఈ సినిమాలో ఎంతో మెరుగుదల కనపడింది అనిల్ రావిపూడి విషయంలో. ఇప్పుడు భగవంత్ కేసరి బాలకృష్ణతో డీల్ చేయగలిగాడు. అదేవిధంగా మహేష్ బాబు లాంటి వాళ్ళను కూడా సరిలేరు మీరికెవర్లో డీల్ చేశాడు. అయితే పూర్తి సంతృప్తి చెందల ఫ్యాన్స్ కానీ లేకపోతే సినిమా విషయంలో కానీ. అరే మహేష్ బాబు లాంటి వాళ్ళు ఇస్తే కాల్ షీట్లు ఇస్తే ఈ విధంగా ఏంటి ఇలాంటి సినిమా అని అందరూ అనుకున్నారు. కానీ అందుకనే ఈ సినిమా విషయంలో పూర్తిగా కామెడీ సినిమా ఇది అనేటువంటి విధంగా సినిమా ప్రారంభం ముందు నుంచి అసలుకి దీన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, అసలు ప్రమోషన్ విషయాల్లో పూర్తిగా కామెడీ. అందుకనే ట్రైలర్ వదిలినప్పుడు కూడా ట్రైలర్లో మొత్తము కామెడీకి సంబంధించినటువంటి వ్యవహారమే ఉంటుంది. ట్రైలర్ అంతా ఫస్ట్ హాఫే, సెకండ్ హాఫ్ అసలు ఏమీ చూపించలేదు. ట్రైలర్లో కూడా ఎక్కడ చూపించాలి, సెకండ్ హాఫ్లోనే వీళ్ళను వ్యవహారం ఎంట్రీ ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని ఆ విధంగా డీల్ చేసినటువంటి విధానం కొంత మెరుగుదల కనపడింది. పెద్ద హీరో చిరంజీవి, అదేవిధంగా వెంకటేష్ని కలిపి డీల్ చేయడం. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ అంటే వెంకటేష్ F2 F3 ఇవన్నీ కూడా వెంకటేష్ కామెడీ పరంగా వెంకటేష్ సినిమాలు చాలా ఉన్నాయి, కామెడీ సినిమాలు. కాబట్టి వెంకటేష్ని ఆ విధంగా చూడటానికి ఇష్టపడతారు. మరి చిరంజీవితో డీలింగ్ అంటే పూర్తి కామెడీ అంటే చంటి అబ్బాయిలాగా అయిపోతే ఇబ్బంది కదా. అందుకనే ఆ డీల్ చేసేటువంటి విధానంలో పాత చిరంజీవిని, వింటేజ్ చిరంజీవిని దీంట్లో చూపించేటువంటి ప్రయత్నం, ఫ్యాన్స్కి కొంత సంతృప్తి కలిగించేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక నిర్మాతలు సాహు గారు పాటి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల వీళ్ళు ఆ సినిమాని చాలా హై రిచ్, అసలు చూసినంతసేపు కళ్ళకి చాలా ఇంపుగా, కలర్ఫుల్గా, చాలా రిచ్గా ఉండేటువంటి విధంగా చాలా ఇది చేశారు. ఫైనల్గా ఈ సినిమా సంక్రాంతి సీజన్లో సక్సెస్ అవుద్ది అనటానికి కారణం ఏంటంటే, సక్సెస్ ఇది నో డౌట్. ఇది అనిల్ రావిపూడి సినిమా, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సినిమా. అనిల్ రావిపూడి కోసం చిరంజీవి అనిల్ రావిపూడి జోనర్లో చెప్పినట్టు నటించి సూపర్ టైమింగ్తో చిరంజీవి కామెడీని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళాడు. చిరంజీవి కామెడీ ఎంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటి దాని మీద సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనేటువంటి విధంగా చూపించాడు. చాలా బాగున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా ఇది సంక్రాంతిలో కుటుంబ సమేతంగా వెళ్ళటానికి ఏంటి అని అంటే పిల్లలకు సంబంధించినటువంటి అంశం కూడా. చిరంజీవి కూతురు కొడుకు వీళ్ళిద్దరూ స్కూల్కి సంబంధించినటువంటి విషయంలో ఆ స్కూల్ దగ్గరికి చిరంజీవి వెళ్ళటము, పీఈటీగా వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్య ఉండేటువంటి సంభాషణలు, సెంటిమెంటు, వ్యవహారము, ఇవన్నీ సెంటిమెంట్ ఉంటూనే చాలా కామెడీ పరంగానే సెంటిమెంట్ వచ్చేటువంటి విధంగా దాన్ని నడిపించేటువంటి ప్రయత్నం, పిల్లలు కూడా కనెక్ట్ అవుతారు. ఇక ఫైనల్గా బుల్లిరాజు సంక్రాంతికి వస్తున్నాంలో ఎంత కనెక్ట్ అయిపోయాడు అందరికీ. ఈ సినిమాలో కూడా బుల్లిరాజు సిపిఎల్గా స్కూల్ పీపుల్ లీడర్, అతన్ని ఇంకొక లెవెల్లో ఒక పూరి జగన్నాథ్ సినిమాలో ఆలీ ఎలాగా సూపర్ క్లిక్ అయ్యాడు, ఆ తరహాలో బుల్లిరాజుని చిన్న పిల్లగాడి వాడు స్కూల్కి సంబంధించినటువంటి సిపిఎల్ కింద భలే చూపించాడు. కొద్దిగా ఉన్నటువంటి 2-3 సీన్లు అయినా సరే సూపర్గా నవ్వించేటువంటి విధంగా పిల్లలు భలే కనెక్ట్ అయిపోయేటువంటి విధంగా ఉంది. ఇది కుటుంబ సమేతంగా చూసేటువంటి సినిమా, ప్రధానంగా కామెడీ సినిమా. ఇది చిరంజీవి కామెడీ పండిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంది. ఒకప్పుడు రౌడీ అల్లుడు, దొంగ మొగుడు చూసినప్పుడు ఏ విధంగా అయితే ఫ్యాన్స్ సూపర్గా ఘరానా మొగుడు, అత్తకెమ్ముడు అమ్మాయి మొగుడు ఆ టైంలో ఏ విధంగా అయితే హీరోయిజం చిరంజీవిలో చూశారో, ఇప్పుడు అదే తరహాలో పూర్తి కామెడీ తరహాలోనే చిరంజీవిని ఒక సక్సెస్ఫుల్ కమెడియన్గా, కామెడీ హీరోగా, తన యొక్క మాస్ హీరో సంబంధించినటువంటి దాన్ని దెబ్బతినకుండా
డీల్ చేసేటువంటి విషయంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు. ఫ్యాన్స్ కూడా ఏమీ నొచ్చుకునేటువంటి అవకాశం లేదు. అందరికీ ఇది పండగే. అందరూ చూస్తే కదా సినిమా సక్సెస్ అయ్యేది, ఓన్లీ ఫ్యాన్స్ చూస్తే కాదు కదా. ఫ్యాన్స్ చూస్తారు, అదేవిధంగా కుటుంబ కథా చిత్రం. బహుశా ఇప్పుడు సంక్రాంతికి సూపర్ హిట్ సినిమాగానే ఇది ఉంటుంది. థ్యాంక్ యూ.